లింక్ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళడం కానీ లేదా వాళ్ళు ఇక్కడికి రావడం కోసం వస్తున్నప్పుడు కానీ జరిగిందా ఎన్కౌంటర్? వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి 28 మందికి తెలుసా వాళ్ళు అక్కడ వస్తున్నారని, ఇక్కడ నుంచి వెళ్ళడం కానీ సంథింగ్? లేదండి, యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ విచ్ వీ హ్యావ్ ఫౌండ్. బట్ ఏంటంటే వీళ్ళకి కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ ప్రకారం చూసుకున్న వీళ్ళంతా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ డివైజెస్ అనేవి వీళ్ళు వాడరు. అవును. సో మేము ఉన్న ప్రాథమిక అంచనా ప్రకారం చూస్తే వీళ్ళకి ఆ టైంకి ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఆపరేషన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆ న్యూస్ కూడా వీళ్ళకి అందినట్టు లేదన్నది నాకు అనిపించింది. అది ఓకే. సో ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ ఇదేంటంటే విజయవాడ లాంటి ప్రాంతంలో చాలా కాలంగా ఎలాంటి కదలికలు లేవు కదా, అసలు ఏపీలోనే లేవు ఫర్ దట్ మ్యాటర్. ఏదో కొద్దిగా వైజాగ్ ఏజెన్సీ అటు ఉండేవి, సీతంపేట ఏఓబి అరకు ఏజెన్సీ అటు ఉండేవి కదా. విజయవాడలో అండ్ ఏలూరు ఆల్సో ఇంతమంది ఉండడాన్ని పోలీస్ శాఖ ఎలా చూస్తోంది? ఎందుకు ఇది జరిగింది అనుకుంటున్నారు? అంటే అండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనము మావోయిస్ట్ మూమెంట్ చూసుకుంటే అర్బన్ ఏరియాస్లోకి మావోయిస్ట్ వచ్చి షెల్టర్ పొందడం కానీ లేదా ఒక వైద్య నిమిత్తం డిఫరెంట్ అవసరాల నిమిత్తం వాళ్ళు రావటం అనేది మనకు జనరల్గా కొత్త అయితే కాదు. అది కొత్త విషయం అయితే కాదు. అయితే ఏంటంటే ఇట్లాంటి అర్బన్ ఏరియాస్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అన్న క్వశ్చన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. దాని విషయంలో ఏంటంటే అగైన్ జనసాంద్రత ఇప్పుడు ఆల్రెడీ మారుతున్న కాలం ప్రకారం వివిధ వర్గాల ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రజలు మొబిలిటీ పెరగటము, ప్రజల మధ్యలో ఆ మొబిలిటీ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి వీళ్ళు ఈజీగా వాళ్ళు కెమోఫ్లేజ్ అంటే కనపడకుండా చేసుకోగలిగి నాట్ సో కాన్స్పిషియస్ అనే విధంగా ఉండేదానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని నాకు అనిపించింది దీన్ని బట్టి. అంటే ఒక కంక్లూజన్ మనం ఈ అరెస్టులతో, మీరు చేసిన ఈ అరెస్టులు కానీ మీకున్న ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ హిడ్మా అండ్ అదర్స్ ఎన్కౌంటర్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఈ ఆపరేషన్ కగార్ దెబ్బకి నక్సల్ లీడర్స్ కానీ నక్సల్ కాడర్స్ కానీ అడవుల్లో ఎవరు లేరు, మొత్తం ఇటు అర్బన్కో లేకపోతే జనారణ్యంలోకి వచ్చేసారు అని అనుకుంటున్నారా షెల్టర్ కోసం? అంటే మొత్తం అందరూ రాకపోవచ్చు అండి, బట్ డెఫినెట్లీ ఆ డిస్టర్బెన్స్ అయితే మనకి ఈరోజు జరిగిన పరిణామాలను బట్టి డెఫినెట్లీ ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఆపరేషన్ కగార్ వల్ల జరిగిందో దాని తాలూకు ఆఫ్టర్ మ్యాథ్ ఇది కింద మేము అనుకుంటున్నాము. అది ఇట్ ఈస్ వెరీ మచ్ విజిబుల్ దట్ వాట్ ఎవర్ రిపుల్స్ దట్ ఆపరేషన్ కగార్ హ్యాస్ క్రియేటెడ్ దట్ ఈస్ వెరీ మచ్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ ఏరియాస్ నౌ ఇన్ ఏపీ సైడ్. And we think that as far as this operation goes or whatever operations that have been done across the state, this is a collective success of different wings of AP police and it reflects the efficiency of AP police. So, ఎప్పుడు వీళ్ళని అరెస్ట్ చూపించబోతున్నారు ఎస్పీ గారు? అది రేపు చూపెడతాం. రేపు అంటే 24 hours కదా రేపు.